ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఆల్రెడీ ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన కోదాడ. మా వాళ్ళు చాలా హుషారుగా కూడా ఉన్నారు, అందుకే లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఓ మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసా? సో ఇప్పుడు రైస్ ని ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ అవుతుంది, అలా అని పూరిని తీసుకెళ్లి పానీలో వేస్తే పానీపూరి అవ్వదు కదా. అంతే, పెళ్ళైన హస్బెండ్స్ లైఫ్ కూడా అలానే ఉంటుంది అన్నారనమాట. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. ఇదే ఆనందంలో మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆల్రైట్, కోదాడ బామలు అంటేనే హుషారు. మా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మేము చూపిస్తా ఉంటున్నారు మా వాళ్ళు. చూస్తానికి మనం కూడా రెడీగానే ఉన్నాం కదా. హలో నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? శ్వేత. శ్వేత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఎప్పుడు లవ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్లి చూపులు. సో పెళ్లి చూపులు మిమ్మల్ని చూడగానే అమ్మా మిల్క్ బ్యూటీ కావాలి కావాలి అన్నారా బావగారు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏంటి బావగారు, మీరు అలా అనిపిస్తే మనసులో పెట్టుకోవాలి కానీ అలా బయటకు అనేస్తే చూసారా ఇప్పటికీ చెప్తుంది ఏమే అందరికి. మీరు అందరికి చెప్పారు మా ఆయన నన్ను ఎప్పుడు మిల్క్ బ్యూటీ అంటారు అని అందరికి చెప్తారు కదా మీరు. కోదాళ్ళు ఎక్కడ అడిగిన ఇదే టాపిక్ డిస్కషన్ లో. అబ్బాబ్బాబ్బా. ఏం పేరు బావగారి పేరు? సత్య. సత్య ఏం చేస్తారు సత్య? గోల్డ్ బిజినెస్. బంగారం. అబ్బా, బంగారం అనగానే చెవుల్లో ఏదో అలా ఆనందం వస్తుంది అనమాట. సో మనది గోల్డ్ షాప్ ఉందా? ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళొచ్చు, అలా పెట్టుకోవచ్చు, ఇలా తీయచ్చు. ఆల్వేస్ వెల్కమ్. నువ్వు కూడా రావచ్చు. సాయంత్రం వెళ్ళి నేను మా బావగారి షాప్ లో కాస్త బంగారం తెచ్చుకొని నెక్స్ట్ రేపటి నుంచి నేను కూడా విజయ్ దేవరకొండ పెళ్లి వేసుకున్నట్టు మన బామల సత్యబామల షోలో. ఓకేనా? ఓకేనా? ఓకే. సో సత్యబావ గారు ఉండగా నాకెందుకు బెంగ దండగా. ఓకే సిస్టర్, మరి ఏంటి సంగతులు? ప్రొడక్షన్ ఎంతమంది? ఫస్ట్ ట్విన్స్, తర్వాత బాబు 3. ముగ్గురు? ముందు 2 అబ్బాయిలేనా? అమ్మాయిలు 2 అల్లుళ్ళు వస్తారు, ఆ తర్వాత ఒక కోడలు వస్తుంది. అప్పటికి మా సిస్టర్ మిల్క్ బ్యూటీలోనే ఉంటారు. కాదు, లైఫ్ లో ఎప్పుడైనా చిన్నప్పుడు గాని చదువుకున్నప్పుడు గాని ఫ్రెండ్స్ తో గాని సో ఎవరు పిలవని ఓ పెళ్లికి వెళ్ళి భోంచేసి వచ్చారా? వెళ్ళామండి. అబ్బా, నేను ఒక్కడే అనుకున్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. నేను యాక్చువల్ గా బిట్స్ కాలేజ్ లో చదివేటప్పుడు పక్కన లక్నవరంలో పెళ్లి జనాలు కూడా చూస్తారు పాపం. ఏ కాలేజ్? బిట్స్. బిట్స్ కాలేజ్ వాళ్ళు అందరూ ఇదే పని చేశారంట. చెప్పండి. అయితే మా ఫ్రెండ్ ఇదేంటి మాకు రిలేటివ్ లో పెళ్లి ఉంది అంటే నన్ను పిలవలేదు కదా మీరు వెళ్ళండి అని అన్నాను. లేదు రావే అంటే ఇక సైలెంట్ గా వెళ్ళేసి వచ్చేసాము. వెళ్ళేసి కామ్గా తినేసి పై స్టేజ్ ఎక్కర్లా, ఫోటోలు దిగక్కర్లా. కానీ మా హెచ్ఓడి మమ్మల్ని చూసారు అక్కడ. చూస్తే ఏమైందిలే, భోంచేసాక తీసే అంటాడా ఏంటి? కావాలంటే ఆయన కూడా తీసుకెళ్ళి సార్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది తినండి సార్ అంటే ఆయన టెంప్ట్ అయిపోతాడు. అంతే కదా? అవ్వలేదు. అలా అవ్వలేదా? ఏంటి పిలవడానికి వచ్చారే అని అన్నారు. పిలవని పేరంటానికి వెళ్ళావే అన్నారా? అవును. అందుకే ఒక 5-6 సార్లు వెళ్ళావు అనుకో సిస్టర్, మనకు అలవాటైపోద్ది, వాళ్ళకి అలవాటైపోద్ది. శ్వేత ఎప్పుడు పిల్లలు. ఇంకొక యూజ్ ఏంటి తెలుసా? మన ఇంటి దాకా వస్తే శ్వేతని పిల్లక్కర్లేదు, పిల్లకుండానే వచ్చేద్ది. అప్పుడంటే కాలేజ్ టైంలో ఏ తెలియదు కాబట్టి అలా చేసాం. నేను అప్పుడు గురించే చెప్తున్నా. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. అదేంటి అవక్కయింది? కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు అది అవదమ్మా. ఏమని పిలుస్తావు సత్యబాబు గారిని? ఏమని అని ప్రేమగా, ఎవరు లేనప్పుడు చిన్ను అని. చిన్ను బావా రెడీ? అడిదిరుగు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే సల్లగుండు. అంతే. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు తీయి బెండు, బెండు తీస్తే. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు బెండు తీయి, బెండు తీస్తే.
ఈ బెండ్ ఈ రోజు తీసేలా లేదు. ఎనివే సూపర్, చప్పట్లు కొట్టండి ఒకసారి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? మౌనిక. మౌనిక. మౌనంగానే ఉండమని ఆయన ఎందుకంటారండి? మౌనంగా ఉండు అనే ధైర్యం ఏ మగాళ్ళకి లేదు. ఏంటి మౌనిక గారు, అంతే కదా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రివర్స్ లో వైఫులు మాత్రం ఆగే ఉండే నీకేం తెలుసా అంటారు కదా. ఈ మూడులో ఎక్కువ వాడేది ఏంటి? ఉండే నీకేం తెలుసా? ఓన్లీ పిల్లలు మాత్రమే ఆ ఛాన్స్. అంతే, మిగతా వాళ్ళు ఎవ్వరు మౌనంగా ఉండు అని అనడానికి ఛాన్స్ లేదు. ఏం లేదు. ఆ పిల్లలు కూడా కాసేపే 3-4 years తర్వాత మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. సైలెంట్ అవుతారు. కాదు, బావగారిని సైలెంట్ మాట్లాడుకో అని రోజుకి ఎన్నిసార్లు అంటారు మీరు? అసలు నేను చెప్పినా వాళ్ళు ఆగరు, ఇంకంతే. పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎందుకు బావగారు నచ్చారు మీకు? నాకు సూట్ అయ్యాడని ఒప్పుకున్నాను. ఎలా మీకు సూట్ అవ్వాలంటే ఎలా? సేమ్ హైట్ కదా. ఇంకేంటి మౌనిక గారి సంగతులు, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. బావగారు ఏం చేస్తారు? రిజర్వేషన్ కౌంటర్, బస్ స్టాండ్. ఎప్పుడు టికెట్లు కావాలనుకున్నా అక్క మరి ఏంటి అంటే చాలు బావగారు టికెట్ ఫోన్ చేస్తే చాలు, సరిపోతుంది. ఫోన్ చేస్తే చాలు. మా బావకు డబ్బులు కూడా ఇవ్వక్కల, టికెట్ కావాలంటే టికెట్ ఇచ్చేస్తారు. ఈ శాఖలే వద్దంటుంది. మీరు ఎప్పుడైనా చదువుకున్నప్పుడు కానీ సరదాగా ఫన్నీగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తెలియని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి భోంచేసి వచ్చారా? కొంచెం కష్టం, వెళ్ళలేదు ఇంతవరకు. అలా వెళ్ళాలి కదా, లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్లు ఉండాలి. ఇది లేకపోతే ఎలాగా? భయంగా ఎవడన్నా చూస్తాడేమో, పెట్టేసుకుని అబ్బా ఈ కర్రీ భలే ఉంది ఇంకొంచెం చేసుకోవాలంటే అంత భయపడే కంటే వెళ్ళకుండా ఉంటే ఊరుకో. భయపడినా పర్వాలేదు, వెళ్ళాలి, తినాలి, వచ్చేయాలి కామ్గా. ఈసారి మీరు చెప్పారు కదా, ఓ పని చేయి, బావగారిని తీసుకెళ్ళు, ఇద్దరు ప్లేట్లు వేసుకొని ఆయన తినేటప్పుడు నువ్వు కామ్గా వచ్చాయి. ఆయన అక్కడ ఏం చేస్తాడో పాపం. ఏది ఇది ఎక్కడుంది? ఆయన ఇంకా ముదురు, నాకే ఫస్ట్ పెట్టిస్తారు, ఆయన తినరు. అవునా? అయితే మా బావ మగజాతి ఆణిముత్యం అన్నమాట. ఎలాగెలాగెలాగెలాగెలాగా జాగ్రత్తగా విను. పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా అన్నం పెడుతుందా చెప్పు. పొయ్యిలో నిప్పు పొలమారితే లేచింది పైకప్పు. పాలకూర పప్పు. పప్పులోనే ఆగింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా అన్నం పెడుతుందా చెప్పు. పొయ్యిలో నిప్పు పొలమారితే లేచింది పైకప్పు. పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా పెడుతుందా చెప్పు. కొలమారితే అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. పాలకూర పప్పు అడగకుండా అమ్మాయినా అన్నం పెడుతుందా చెప్పు. పొయ్యిలో నిప్పు పొలమారితే లేస్తుంది పై కప్పు. అబ్బా సూపర్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? భార్గవి. నేను మీ పేరు నా పేరు ఎందుకు పెట్టుకున్నారు మీరు అసలు? అప్పట్లో కాలేజ్ లో నన్ను అందరూ లాంగ్ డిస్టెన్స్ నుంచి బార్కో అని పిలిచేసి లేదురా మేము భార్గవ్ అనే పిలిచాం అనేవాళ్ళు. సో మీకు కూడా అలాంటి బాధలు ఉన్నాయా? లేదండి, ఎవరు కలవలేదు భార్గవ్ అనే వాళ్ళు. మా సిస్టర్ ని చూస్తే అసలు అలా అనే ధైర్యం ఎవరికి ఉంది? ఈవెన్ పెళ్ళైన తర్వాత మా బావకు కూడా లేదు ధైర్యం కదా. అది ఒప్పుకుంటా అండి. అది ఒప్పుకుంటారు. అది ఇలా చిటికేసిందంటే ఆయన చెప్పే అనాలి కదా. అంతే అంతే అనాల్సిందే. ఏం పేరు బావగారి పేరు? పవన్ కుమార్ అండి. పవన్. ఏం చేస్తారు? 1 gram గోల్డ్ షాప్ అండి మాది. గోల్డ్ షాప్. 1 gram గోల్డ్. మా సిస్టర్స్ అందరికి, ఇంతమంది సిస్టర్స్ కి గోల్డ్ షాపులు ఉండగా నాకు ఎందుకండి గోల్డ్ లేదనే బెంగ. ఇక ఆ బెంగ పోయిందమ్మా. అది కాదండి, గోల్డ్ వేసుకుంటే భయపడుతున్నారు. ఇప్పుడు 1 gram గోల్డ్ వేసుకుంటే ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. బయటకేమో బావగారు ఇచ్చిన 1 gram గోల్డ్ వేసుకుంటా, లోపలేమో ఇంకో బావగారు ఉన్నారు ఒరిజినల్ గోల్డ్ వేసుకుంటా. సో ధైర్యంగా వెళ్ళొచ్చు. బావమద్రి అంటే నేనే. సరే, మీరు ఎప్పుడైనా పిలవని పేరెంటానికి వెళ్ళి భోంచేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? గుండెల మీద చేసుకుని నిజం చెప్పు సిస్టర్. నువ్వు ఎగ్జాక్ట్లీ నా టైప్. లేదు, వెళ్ళాను జస్ట్ రీసెంటే మళ్ళీ. అయ్యో అది ఇలా ఉండాలి అబ్బా కిక్కు. అది అన్ఎక్స్పెక్టెడ్. మేము పార్క్ కని బాబుని తీసుకెళ్తే అక్కడ పార్టీ మీటింగ్ అవుతుంది, ఫుడ్ ఉంది. మేము ఫుడ్ హోటల్లో తినలేదు, అనుకోకుండా అక్కడికి వెళ్ళి భోజనం చేసాం. పిలిచిన వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళిన భోజనం కంటే ఇది చాలా టేస్ట్ ఉంటది. అది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు టేస్టీ ఫుడ్ తినాలంటే భయపడుతూ తినాలి. అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది కదా.
రెడీ, జాగ్రత్తగా విను. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే మెండుగుండు, గుండు చేస్తే సల్లగుండు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండు తీయి బెండు, బెండు తీస్తే చల్లగుండు. బెండు తీస్తే ఎంత చల్లగుంటది, గుండు చేస్తే చల్లగుంటది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫాస్ట్ గా. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే సక్కగుండు, గుండు చేస్తే చల్లగుండు. అంత ఫాస్ట్ గా. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే చక్కగుండు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకు తీయి బెండు, బెండు తీస్తే చక్కగుండు, గుండు తీస్తే గుండు చేస్తే చల్లగుండు. ఇది నేను చెప్పలేదండి, మా సిస్టర్ రాశారు అద్భుతంగా. గుండు చేస్తే చల్లగా ఉంటది, కరెక్టే కదా? సమ్మర్ కదా. అంతే, అదే చెప్పాము, మనం ఏం తప్పు చెప్పలేదు. రెడీ, చెప్పండి. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మన వాళ్ళు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఎగరేస్కో అనే ఆట. ఏం చేయాలి ఏంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇలా మీకు ఒకటి ఇస్తాము అట్ట. సో ఇక్కడ ఒక బాల్ పెట్టాలి ఫస్ట్. సో ఈ బాల్ ఇక్కడికి వస్తే 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్స్ ఓవరాల్ గా. ఆ బాల్ ఎలా రావాలంటే అలా 1 పాయింట్ వచ్చిందా, అక్కడి నుంచి మళ్ళీ అలా. ఒకవేళ ఇలా రాలేదనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అలా వేయాలి. సుభాషిణి గారు అండ్ సీతాలక్ష్మి గారు ఉన్నారు. ఎవరు 4 పాయింట్లు ఫాస్ట్ గా సాధిస్తారో వాళ్ళే విన్నారు. ఒకవేళ ఇక్కడ వరకు వస్తే 1 పాయింట్. సో అక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ట్రై చేస్తూ ఉండాలి. టైం కూడా చూస్తా. ఓకే, 3, 2, 1 స్టార్ట్. అదే స్టార్ట్ అనుకుంటే ఎత్తే అలాగే అవుతుంది. ఏంటి వేసింది ఒకటి. సీతాలక్ష్మి ఒక పాయింట్ వచ్చింది. సుభాషిణి గారా, అయ్యో వచ్చింది, అలా వెళ్ళిపోయిందమ్మా. వచ్చిందా 2 పాయింట్లు? మా జడ్జీలు చూస్తారులే. 3 పాయింట్, 4 పాయింట్లు. సో 22 సెకండ్స్ లో సుభాషిణి గారు కంప్లీట్ చేశారు అండ్ 24 సెకండ్స్ లో సీతాలక్ష్మి గారు కంప్లీట్ చేశారు. అండ్ ఈ రౌండ్ లో ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు సుభాషిణి గారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగ్లో మనం ఆడుతున్నాం ఎగరేస్కో అనే ఆట. సో మరి ఇప్పుడు ఆడడానికి పావని అండ్ స్వాతి గారు రెడీగా ఉన్నారు. సో ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేసి 4 పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఓకే, ఒకవేళ పడిపోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలి. 3, 2, 1 స్టార్ట్. డైరెక్ట్ 3కి వేస్తావా, 2కి? చూడండి, అందరూ జడ్జిలే, జాగ్రత్తగా చూడాలి. వావ్, పర్లేదు పర్లేదు. వాళ్ళని వాడడం, మా వాడకం అలా ఉంది. ఓకే, 23 సెకండ్స్ లో పావని కంప్లీట్ చేసింది. జస్ట్ 12 సెకండ్స్, 12 సెకండ్లోనే కంప్లీట్ చేశారు స్వాతి గారు. ఆల్రెడీ ఓషివంగ్లో మనం ఆడుతున్నాం ఎగరేస్కో అనే ఆట. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఆడడానికి స్వాతి అండ్ ఉషా రెడీగా ఉన్నారు. ఎవరు ఫాస్ట్ గా 4 పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. స్లోగా. అది 2 దాని నుంచి ఆడుతుంది. జంప్ చేయకూడదు, పక్కదానికి వెళ్ళాలి. ఎగరేస్తేనే ఈజీ. ఉషా గారు 30 సెకండ్స్ మీరు ఆడండి. ఎగరేయాలి, ఎగరేస్తే ఈజీ. అది కూల్ కూల్ 10. బాల్ అన్నీ వాడేసింది ఉషా. అమ్మా, మొత్తానికి బాల్ అన్నీ వాడింది, టైం అంతా వాడింది. 1 మినిట్ కమ్లో కంప్లీట్ చేసింది. బట్ స్వాతి గారు 30 సెకండ్స్ లో కంప్లీట్ చేసి ఈ రౌండ్ లో ఫాస్ట్ గా ఆడారు. ఓకే, సూపర్. ఆల్రెడీ రోజు ఓషివంగ్లో మనం ఆడాము ఎగరేస్కో అనే ఆట. అండ్ ద విన్నర్స్ సుభాషిణి, స్వాతి 1 అండ్ స్వాతి 2. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమందరం సంజెమ్ని ఫ్యామిలీ, అందుకే ఎవరికి బాధ వచ్చినా మనమే షేర్ చేసుకుంటాం. తన మనసులో బాధను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కోకిల గారు.
సో మనం ఎలా ఉన్నా మనసులో ఎంత బాధ ఉన్నా ఒక ఫ్యామిలీలో కలిసామంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఆ బాధను షేర్ చేసుకుంటే. సో చెప్పండి మా ఏం జరిగింది? నా పేరు కోకిల అండి, మునగాల. మా నాన్నగారు వచ్చి పూర్తి వ్యవసాయ కుటుంబం. మేము 4 మెంబర్స్. నేను లాస్ట్ 3 మెంబర్స్ అక్క చెల్లెల్లో, ఒక అన్నయ్య ఉండేవాడు. అయితే నాకైతే 96లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ చాలా మంచివాడు. అంత మంచిగా సాఫీగా జరిగిపోతుంది అనుకున్న టైంలో 2015లో అమ్మగారు చనిపోయారు. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఏమైంది అంటే అమ్మకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సడన్గా చనిపోయినారు అమ్మ వాళ్ళు. అసలు ఆ షాక్లోంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. అది అప్పటికే పిల్లలందరినీ సెట్ చేస్తారు, అందరికి మ్యారేజ్ అయిపోయింది. అందరిది మ్యారేజ్ అయింది. అన్నయ్యకి కూడా మ్యారేజ్ చేస్తారు. అందరిది. అన్నయ్య పెద్ద అందరికంటే. అచ్చా, 4 అమ్మాయిలు. మొత్తం 3 అమ్మాయిలు, ఒక అన్నయ్య. 4కి పెళ్లిళ్ళు అన్ని అయిపోయినాయి. కానీ అనారోగ్యం వల్ల అమ్మగారికి ఇలా సడన్ గా చనిపోయింది. అమ్మ తిరుగుతూనే ఉంది. అంటే ఎట్లా అంటే మా అమ్మ నన్ను లోకల్ ఇచ్చిరు, అదే ఊర్లో అమ్మ ఉండేది. నన్ను చూడకుంటే ఒక్క రోజు కూడా మా అమ్మ ఉండకపోయేది అనమాట. నేనంటే అంత ప్రాణము. వచ్చి నన్ను చూసాకే మళ్ళీ ఇంటికి వెళ్ళేది. చాలా చాలా ఇష్టం నాకు అమ్మ అంటే. ఇన్ని రోజులైనా కానీ నేను మా అమ్మని మర్చిపోలేకపోతున్నాను. ఆ ఇన్సిడెంట్లోనే నేను అసలు కోలుకోలేకుండా ఉన్న టైంలో కరెక్ట్గా 1 ఇయర్ ఎగ్జాక్ట్కి 2018లో మా బాబుకి ఇట్లా ఫ్లెక్సీ కడుతుంటే, మా ఊర్లో ఒక ఫెస్టివల్ ఉంది, ఆ ఫెస్టివల్లో ఫ్లెక్సీ కడుతుంటే ఇట్లా పట్టుకున్నాడు ఫ్లెక్సీ. అయితే అది కరెంట్ షాక్ కొట్టింది. 11 kV హై కేబుల్ కదా, ఇట్లా పట్టుకున్నాడు. ఇంకా కరెంట్ షాక్ కొట్టింది. అసలు బయట పడతాడు అని ఎవ్వరు అనుకోలేదు. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు. కానీ నేను పూజించే హనుమాన్ నా బాబుని రక్షించాడని నేను అనుకుంటాను. అట్లనే అందరు చూస్తుండిపోయినారు. తర్వాతకి ఒక అతను వచ్చి పెద్ద కర్ర తీసుకొని గట్టి కొట్టేసిండు. కొట్టాక పిల్లలు పడిపోయాక తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళాం. ఈ 3 ఫింగర్స్ లేవు ఇప్పుడు. అసలు ఆ రోజు ఫింగర్స్ తీస్తుంటే అసలు మేము తట్టుకోలేదు. అసలు తల గోడకేసి గుద్దుకున్నా నేను. మా బాబు చాలా అందంగా ఉంటాడు. ఇప్పటికి లెఫ్ట్ హ్యాండ్తో తింటాడు తను. నేను తనని చూస్తున్న ప్రతిసారి నా గుండె కరక్కపోతుంది అసలు. సాధారణంగా ఎంత వయసు వచ్చినా మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ లేదు అనే బాధ ఎప్పటికీ ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా. అలాంటి బాధలో ఇంకా ఆడవాళ్ళకి పెద్ద బాధ ఏంటి అంటే కడుపు కోత. ఏమన్నా జరిగితే తట్టుకోలేరు. అసలు పిల్లలకి ఏమన్నా చిన్న ఇష్యూ వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. అంటే తండ్రి బయటికి చెప్పరు, కానీ తల్లి అయితే ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో తల్లి వైఫ్ని ఓదార్చాలని కొంచెం ఆయన కంట్రోల్లో ఉంటారు. బట్ తల్లి ఆ విషయంలో అలా కాదు. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో తింటాడు తను. సో రైట్ హ్యాండ్ 3 ఫింగర్స్ ఉండవు, కాళ్ళకి 2 ఫింగర్స్ ఉండవు, ఇటు సైడ్ ఉండవు. కాళ్ళకి కొట్టేసింది, చేతులకి దగ్గర ఒక 6 months వరకు కంప్లీట్ గా 2 చేతులకి హ్యాండ్స్ బ్యాండేజెస్, 2 కాళ్ళకి బ్యాండేజ్. 1 year 6 months వరకు కంప్లీట్ గా నేనే చేసేసా. 6 నెలలు ఉంది కంప్లీట్ గా బెడ్ మీదనే ఉన్నారు. ఇంకా మొత్తం నేనే కంప్లీట్ చేసేసా. అంటే ఇప్పుడు బాగా నడవగలడం, ఇప్పుడు మంచినే ఉంది. బాబు చాలా బాగుంటాడు, అన్ని పనులు చేసుకుంటాడు, బైక్ అన్ని తోలుతాడు. సో దేవుడు మీ వైపు ఉన్నాడు. సో చిన్న కరెంట్ షాక్కే మళ్ళీ మనకి కనిపించలేకుండా వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో అలాంటిది అంత పెద్ద 10 minutes ఉన్నారు సార్. అట్లా 10 minutes ఉన్నా కానీ 10 minutes ఆ షాక్ లో అట్లనే ఉన్నారు. అయినా కానీ ఏం కాలేదు. ఇంకా భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ ఇది జరిగినాక కొద్ది రోజులకి మా అన్నయ్యకి మాకు చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నన్ను స్కూల్కి అసలు ఎత్తుకొని వెళ్ళేవాడు. నేనంటే బాగా ఇష్టం చిన్నామనని. సైకిల్ మీద తీసుకుపోయేవాడు, ఎత్తుకొని తీసుకుపోయేవాడు. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది ఆస్తి వల్ల చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లాస్ట్గా అన్నయ్యకి రాఖీ కట్టకుండా నేను అసలు 1 సంవత్సరం కూడా లేను. ఒకే 1 సంవత్సరం మా అన్నయ్యకి రాఖీ కట్టలేదు. నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టడానికి మా అన్నయ్య లేరు. చివరి క్షణం వరకు కూడా చెల్లితో మాట్లాడాలని అసలు నా కోసం తన చేతి మీద పేరు రాసుకుంటూ చెల్లెలని. కానీ అన్నయ్య చనిపోయే వరకు నేను అన్నయ్యతో మాట్లాడలేకపోయినా. నా భర్త ప్రతి క్షణం నాతో ఉంటూ అండగా ఉంటూ నన్ను అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినంటే ఓన్లీ నా భర్త సపోర్ట్ వల్లనే నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయగలిగిన. ఒక అమ్మలాగా, నాన్నలాగా, ఒక ఫ్రెండ్ లాగా అన్నీ తానే నన్ను ప్రతి విషయంలో తను నాకు సపోర్ట్గా ఉంటాడు. రియల్లీ అలాంటి భర్త పొందినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. గ్రేట్ మా. ఎనీవే, మీకు ఇంత కష్టాలు వచ్చినా ఓర్చుకొని ధైర్యంగా ముందుకు నడగలిగారు. సో మీరు సార్ వెనకాల మీ వెనకాల సార్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ
సో ఆడవాళ్ళకు ఉన్నంత ఆ స్ట్రెంగ్త్ ఎవరికీ ఉండదు. మీరు అంత స్ట్రాంగ్గా ఉండబట్టే ఆయన హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతున్నారు. సో ఎప్పుడు ఇంటికి వెళ్ళాలే దీపం, బికాస్ సో తను ఏదైనా ఓర్చుకొని ముందుకు తీసుకెళ్తుంది ఫ్యామిలీని కాబట్టి. సో డెఫినెట్గా మీకు అన్ని మంచి రోజులు ఉండాలి, అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ అన్నగారే మీ మనవడగా రావాలి. సో మనవడగా వచ్చాడో లేకపోతే మీ మనవరాలుగా వస్తే అప్పుడు మీతోటే ఉన్నట్టు మీరు ఫీల్ అయితే చాలు. సో మనతోటే ఉన్నారు వాళ్ళందరూ అనుకుంటాం. ఓకేమా? ఓకే. థ్యాంక్ యూ. ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు. మీరు మాత్రం ఎప్పుడు హ్యాపీగా స్ట్రాంగ్గా నవ్వుతూ ఉండాలి. సో మా అందరి తరపున మీకు చిన్న కానుక.